పసుపు కొట్టుట అనే కార్యక్రమం వాస్తు కర్మలకు ఉన్నదా? వాస్తు కర్మలు అంటే శంకుస్థాపన, దర్వాజా ఎత్తడం, స్లాబ్ వేయడం, మరి బోరింగ్, గృహప్రవేశం. యాక్చువల్లీ శుభకర్మలు అన్నిటికీ కూడా చేస్తుంటారు. అందులో ఉపనయనం, వివాహం అట్లాంటి వాటికి. ఇంకా ఈ శంకుస్థాపనకి పసుపు కొడితే ఏం చేయాలి తర్వాత? అందువలన దానికి పసుపు కొట్టే కార్యక్రమం లేదు. దర్వాజాకి వీటికన్నీ కూడా. అయితే ఇల్లు నిర్మాణం పూర్తయిపోతున్న తర్వాత కొందరు గృహప్రవేశం ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మేము విఘ్నేశ్వర పూజ చేసి పసుపు కొట్టి ఆ పసుపుతోనే మేము లగ్నపతులందరికీ కూడా ఆ పసుపును రాసి మేము చేస్తామని చెప్పి కొన్ని ప్రాంతాల్లో అలా అలవాటు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అది చూసి మిగతా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఎక్కువ మంది ఈ గృహప్రవేశం విషయంలో కూడా పసుపు కొట్టడం అనే కార్యక్రమం పెట్టుకోరు. వెళ్ళి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళడం, ముహూర్తం చెప్పించుకోవడం, ఆ తర్వాత వినాయకుడికి నమస్కరించయ్యా గృహప్రవేశం ఏర్పాట్లు చేసుకుంటున్నాం, నిర్విఘ్నంగా జరిగేది చూడు స్వామి అని చెప్పేసి నమస్కారం చేసుకుని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనకి ప్రాకృతంగా అందరూ చేస్తున్న పని. ఈ పసుపు కొట్టాలి, పసుపు కొట్టే గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవాలి అనేటువంటి అంశం అంత ప్రాధాన్యంగా ఎక్కడా లేదు. ముహూర్తం అనుకోవడం, ఆ ముహూర్తం అనుకోగానే వినాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, అంటే గణపతికి చెప్పకుండా, గణపతికి నమస్కారం చేయకుండా ఏ పని చేసే అలవాటు లేదు మనకి. ఏమైనా విఘ్నం వస్తే ఇంత ఏర్పాటు భ్రష్టు అయిపోతుంది కదా. అందువల్ల మనం అందరం కూడా ఉన్న అలవాటు ఏంటంటే వినాయకుడికి వెళ్ళి చెప్పుకోవడం అలవాటు ఉంది. అది ప్రధానం ఈ పసుపు కొట్టుకునే కార్యక్రమం కంటే కూడా. అందువల్లంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఈ యొక్క విషయంలో పసుపు కొట్టే అలవాటు ఉంది, చేసుకోండి, దాన్ని ఏం కాదనడం లేదు. కానీ విఘ్నేశ్వర బియ్యం కట్టడం, పసుపు కొట్టడం అనే కార్యక్రమం అనేది వాస్తుకర్మల విషయంలో అంత ఆవశ్యకత లేనటువంటి అంశంగా భావించవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తూ స్వస్తి.